నమస్కారం. కళ్యాణ్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 100 రోజుల పాలనలో రైతులకు కొన్నంత అండగా కూటమి ప్రభుత్వం. ఎమ్మెల్యే జీవి. స్వచ్ఛతా హీ సేవ 2024 విజయవంతానికి ప్రణాళిక. రాష్ట్రంలో 100 రోజుల పాలనలోనే రైతులకు కూటమి ప్రభుత్వం కొన్నంత అండగా నిలిచిందని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. రైతులకు వ్యవసాయం ఒక పండగలా ఉండాలని, లాభదాయంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రతి రైతులు సంతోషంగా ఉండాలని, ప్రతి రైతు కుటుంబం ఆర్థికంగా బలపడాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామన్నారు. అందుకోసమే రాష్ట్ర వ్యాప్తంగా పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో చేపట్టామన్నారు. వినుకొండ మండలం ఉమ్మడివరంలో వ్యవసాయ అనుబంధ శాఖల ఆధ్వర్యంలో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కరి మల్లికార్జునరావు పాల్గొన్నారు. పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పొలం పిలుస్తోంది పేరిట రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ మెరుగైన రైతు సేవల కోసమే ప్రభుత్వం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. ఎలాంటి పంటలు వేయాలి, ఆదాయాలు ఎలా పెంచుకోవాలి, భూమిసార పరీక్షలు, ఎరువుల వాడకం, పంటల యాజమాన్యం అన్నింటిపై వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారుల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. రైతుల మేలు కోసం అధికారులు, రైతులు, ప్రజాప్రతినిధులంతా చేయి కలిపి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల పాలనలో రైతన్నలకి కొండంత అండగా నిలబడింది. ఈరోజు పొలం పిలుస్తోంది కార్యక్రమానికి పిలిపించింది చంద్రబాబు గారి ప్రభుత్వం. ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులకి వ్యవసాయం ఒక పండగలా ఉండాలని, వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దాలని, ప్రతి రైతు సంతోషంగా ఉండాలి, ప్రతి రైతు కుటుంబం ఆర్థిక ప్రగతిలో ముందుండాలని లక్ష్యంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అందుకే ఈ పొలం పాట కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో జరుగుతోంది. చంద్రబాబు గారు ఆదేశాలు, రైతు ఆర్థిక ప్రగతి ఆశయంగా ముందుకు రావాలనేది ఈరోజు లక్ష్యం. అందుకోసం ఇక్కడ రైతు ఏ విధంగా ఆదాయాన్ని పెంచుకోవాలి, ఎలాంటి పంటలు వేస్తే బాగుంటుంది, మైక్రోన్యూట్రియన్స్ ఏ విధంగా వేయాలి, జింకు అలాగే భూమి సాయిల్ టెస్టింగ్లు కూడా చేసి ఏ రైతు ఏ పంటలు వేస్తే బాగుంటుంది, ఏ సాయిల్ ఎలాంటి వాటికి సూటబుల్, ఎక్కువ ఆదాయం తీయాలంటే ఏంటి అనేది ఈరోజు అగ్రికల్చర్ ఆఫీసర్స్ అలాగే హార్టికల్చర్ అధికారులు అందరూ కూడా గ్రామాలకు వెళ్ళి పొలాలు తిరుగుతూ ఈరోజు రైతులకి ప్రతి మంగళవారం బుధవారం ప్రతి వారం మంగళవారం బుధవారాలు ఈరోజు పొలం పిలుస్తుంది కార్యక్రమం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఈ కార్యక్రమాన్ని రైతులందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యలు సంవత్సరానికి 1100 ఆత్మహత్యలు జరిగినాయి. జగన్ ప్రభుత్వం రైతుల్ని ఏ రోజు పట్టించుకోలేదు, గాలికి వదిలేశారు రైతుల్ని. అట్లాగే మైక్రోన్యూట్రియెంట్ ఆ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వం ఉచితంగా ఇస్తే జగన్ పాలనలో మైక్రోన్యూట్రియెంట్ తీసేశారు, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలు పీకేశారు, రైతులకి తీరని అన్యాయం చేశారు. రైతుకి గిట్టుబాటు ధర లేనందువల్ల జగన్ పాలనలో రైతులు అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. దేశంలోనే అత్యధికంగా ఆత్మహత్యలు ఎక్కడ జరిగినాయి అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి జగన్ పాలనలో. ఈరోజు రైతు సంక్షేమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అందుకోసమే ఈరోజు పొలం బాట ఈరోజు ఈ కార్యక్రమాన్ని రైతుని ప్రగతి బాటలో ముందుకు తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వం సబ్సిడీలో వ్యవసాయ పరికరాలు సరిగా ఇవ్వలేదు, మొక్కుబడిగా చేశారు, ట్రాక్టర్లు సరిగా ఇవ్వలేదు వ్యవసాయానికి. కానీ గతంలో చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఏ విధంగా అయితే డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీ ఇచ్చి అమలు చేశారో, అలాగే తైవాన్ స్పేర్లు, నీళ్ళ ఇంజన్లు అన్ని కూడా మళ్ళీ తిరిగిస్తాం. జగన్ పాలనలో ఇవ్వకుండా వైఫల్యం చెందారు. కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, రైతు సంక్షేమ ప్రభుత్వం వచ్చింది. ఖచ్చితంగా తైవాన్ స్పేర్లు, నీళ్ళ ఇంజన్లు, టార్పాలిన్లు, డ్రిప్ ఇరిగేషన్లు అన్ని కూడా సబ్సిడీలో రైతాంగానికి అందజేస్తాం. వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు అందజేస్తాం. అలాగే మైక్రోన్యూట్రియెంట్స్ ఉచితంగా అందజేస్తాం. జగన్మోహన్ పాలనలో ఆపేశారు మైక్రోన్యూట్రియెంట్లు ఇవ్వకుండా రైతులకి. కానీ మళ్ళీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులకి ఉచితంగా మైక్రోన్యూట్రియెంట్లు కూడా అందజేసే కార్యక్రమాన్ని తీసుకుంటాం. చంద్రబాబు గారి నాయకత్వంలో 1675 కోట్ల రూపాయలు రైతులకు బకాయిలు చెల్లించాం ఈ 100 రోజుల్లో. గత ప్రభుత్వంలో
నెలల తరబడి, సంవత్సరాల తరబడి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి రైతులను ముంచారు డబ్బులు ఇవ్వకుండా. అప్పుల్లో ఉన్న రైతుల్ని ఇంకా అప్పుల్లోకి నెట్టేశారు. కానీ ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం 1675 కోట్లు బకాయిలు తెచ్చి వాళ్ళకి కొండంత అండగా నిలబడ్డది రైతులకి. అట్లాగే గతంలో పంట నష్టపరిహారానికి విపత్తు కింద 6500 ఇచ్చేవాళ్ళు. ఈరోజు చంద్రబాబు గారు మొన్న ఈ మధ్య విజయవాడలో విపత్తులు వస్తే ఆ ప్రాంతం అంతా కూడా ఎకరానికి మరి 10,000 రూపాయలు ఈరోజు చంద్రబాబు గారు ప్రభుత్వం ప్రకటించింది. స్వచ్ఛతా హీ సేవ 2024లో భాగంగా వినుకొండ పట్టణంలో స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత అన్న నినాదంతో వ్యాపార సముదాయాలు, ప్రదేశాల పరిశుభ్రత కార్యక్రమం శివయ్య స్తూపం నుండి మెయిన్ బజార్ వరకు మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, సచివాలయ శానిటేషన్ సెక్రటరీస్, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. కమిషనర్ ఉటంకిస్తూ పట్టణ వ్యాపారస్తులు, తోపుడు బండ్ల వ్యాపారులు పారిశుద్ధ్యంపై అవగాహన పెంచుకోవాలని, తమ వ్యాపారాల నుండి వచ్చే చెత్తను జాగ్రత్తగా చెత్త బుట్టలలో వేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించవలనని, రోడ్లపై చెత్తను వేయరాదని సూచించారు. గత ప్రభుత్వం తిరుమల తిరుపతి లడ్డు కల్తీ ఘటనలో నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను రాయల్ ఆధ్వర్యంలో 26న దీక్ష కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. 27న ప్రాయశ్చిత్త హోమం ఇందిరానగర్ నందు శ్రీనివాస దేవస్థానంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి భక్తులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు. జనసేన పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, వీర మహిళలకు, నాయకులకి అందరికీ నా నమస్కారాలు. కలియుగ దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామికి జరిగిన లడ్డు విషయంలో జరిగిన అవమానానికి ప్రాయశ్చిత్తంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపట్టడం జరిగింది. ఆ దీక్షకి సంఘీభావంగా రేపు అనగా 26వ తారీఖున మన వెంకటేశ్వర స్వామి గుడిలో మన జన సైనికులు దీక్ష పొందబోతున్నారు. అలాగే 27వ తారీఖున ప్రాయశ్చిత్త హోమం జరగబోతుంది. ఈ కార్యక్రమానికి 27వ తారీఖు కార్యక్రమానికి మన జన సైనికులు, అభిమానులు, వీర మహిళలు, నాయకులు అందరూ కూడా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. బొల్లపల్లి మండలం వెలటూరు గ్రామం నందు ఎన్ఐఎల్డి ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఝాన్సీ రాణి కమిట్మెంట్స్ చారిటబుల్ ట్రస్ట్ వారు దివ్యాంగుల పరికరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు సతీమణి, శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోనుకుంట్ల లీలావతి హాజరై 100 మంది దివ్యాంగులకు అందజేశారు. నిర్దేశిస్తే నమ్మొద్దు, నీపై నిజాలే చూపే గుంపే నీకు అసలొద్దు. ఊరే చేసి వెల్వేస్తున్న ఆగద్దు. దివ్యాంగులందరినీ కూడా నేను కోరేది ఒకటే, మిమ్మల్ని ఎవరైనా సరే తక్కువగా చూసినా లేదా వేరేగా చూసినా మీరు వాళ్ళని జాలిగా చూడండి. ఎందుకంటే మానసికంగా వాళ్ళు డిజేబుల్, మానసికంగా వాళ్ళు అంగవైకల్యంతో ఎదుర్కొంటున్నారు. ఆ విధంగా మీరు భావించండి. మీరు ఆత్మవిశ్వాసంతో ఉండాలి. సరదా కలల్ని కందాం రాయే పరదాలైనా తీర్థం రా. ఏరై పారై తీరై ఏరి పారై తీరాలన్నీ వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళ ఊహించాలిగా భవిగతి బాటని. చూస్తుంటే నాకు చాలా ముచ్చటేసింది. తను చెప్తే నాకు చాలా చాలా ఆశ్చర్యం కూడా వేసింది. ఎందుకంటే ఇంత గొప్పగా ఆలోచించి చేయించడం నిజంగా ఈ సంస్థ పెట్టిన వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందించాలి. అట్లాగే మేము కూడా శివశక్తి ఫౌండేషన్ తరఫున మీ సేవలను కంపల్సరీగా ఉపయోగించుకుంటాము. మా ఫౌండేషన్ కూడా మీ సేవలు అవసరం. ఇప్పటి వరకు మేమైతే ఐ క్యాంప్స్, స్కాలర్షిప్స్ ఇట్లాంటి వాటి మీద స్పెండ్ చేశాము. ఇక ముందు మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఇది కూడా చేయాలనే
ఆలోచన వచ్చినది. ఖచ్చితంగా దీన్ని మీ సంస్థ సర్వీస్ మేము కూడా ఉపయోగించుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మా ఫౌండేషన్ కూడా మీకు అండగా ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, కంగ్రాచులేషన్స్ అండి, ఆల్ ద బెస్ట్ అండి, చక్కగా చేస్తున్నారు. బొల్లపల్లి మండలంలో వెల్లటూరు గ్రామంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో రైతులకి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకి క్రాఫ్ట్ లోన్లు, గోల్డ్ లోన్లు, రైతులకు అవసరమైన పరికరాల లోన్లు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ లోన్లు ఇస్తామని తెలిపారు. బ్యాంకు సేవలను రైతులు వినియోగించుకోవాలని సూచించారు. వినుకొండ పట్టణంలోని 16, 17 వార్డులలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మొదటిగా 2 వార్డుల్లో అధికారులతో కలిసి ఇంటింటికి తిరిగి 100 రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అనంతరం తిమ్మాయిపాలెం రోడ్డులోని వై కన్వెన్షన్ హాల్లో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ప్రజలను ఆదుకుంటున్న ఎన్డీఏ ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత పిలిపించుకుంటుందన్నారు. 159 కోట్లతో త్రాగునీటి పథకం పూర్తి చేసి పట్టణ పుర ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించి త్రాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. వినుకొండ ఏడీఈ పి కిరణ్ బాబు బదిలీ అయ్యారు. సాధారణ బదిలీలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ శాఖ ఏడీఈలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా వినుకొండలో విధులు నిర్వహిస్తున్న పి కిరణ్ బాబును గుడివాడ రూరల్ కు బదిలీ చేశారు. పి కిరణ్ బాబు స్థానంలో రేపల్లెలో విధులు నిర్వహిస్తున్న టి శ్రీనివాసరావు వినుకొండకు బదిలీ అయ్యారు. ఇంతటితో వెళ్లాలని సమాప్తం. తిరిగి రేపటి వెళ్లాలని కలుసుకుందాం. నమస్కారం.